హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్మీ అలాగే అగ్నివీర్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఆర్మీ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే మనం సాల్వ్ చేస్తాం. ఇందులో మ్యాథ్స్ అలాగే రీజనింగ్ సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే టోటల్ మనం కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం నేర్చుకుందాం. ప్రాబ్లమ్స్ ఎలాగ ట్రిక్స్తో మనం సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? క్వశ్చన్: A person sells 320 mangoes at a cost price of 400 mangoes. What is the profit percentage అన్నాడు. ఓకే, క్వశ్చన్ ఏమంటుందంటే పర్సన్ సెల్స్ 320 మ్యాంగోస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్. సింపుల్గా చెప్పాలంటే సెల్స్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 320 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 400 మ్యాంగోస్. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 400 మ్యాంగోస్ బై 320 మ్యాంగోస్. 400 నుంచి 320 ఎంత లాభం ఉంది? ఇక్కడ 80 ఉంది. 80 బై అండ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 320 ఉంది కాబట్టి 320 రాస్తాం. 320 ఇంటూ ఏం చేయాలంటే 100 చేయాలి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 4 32 అండ్ 4 2 8 4 5 20. 25% అనేది ప్రాఫిట్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, జస్ట్ 320 నుంచి 400 ఎంత ఇంక్రీజ్ అయిందంటే 8 ఇంక్రీజ్ అయింది బై 320 ఇంటూ 400. ఎందుకంటే పర్సంటేజ్ కనుక్కోవడానికి ఇంటూ 100. మీరు క్యాన్సిలేషన్ చేస్తే 4 టైమ్స్ 425 టైమ్స్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఫైండ్ ద 30% ఆఫ్ 1500 అండ్ 400. ఓకే, 1500 400 30% కనుక్కోమన్నాడు. దాన్ని సింపుల్గా ఎలా కనుక్కోవచ్చు అంటే చూడండి. 1500లో 10% అంటే 150. 150 అంటే ఇది 10% అవుతుంది. అలాగే 3 టైమ్స్ కనుక్కోవాలి కాబట్టి 15 3 45 అంటే 450 అవుతుంది. 600లో 10% అంటే 60 అవుతుంది. అది 3 టైమ్స్ కనుక్కోవాలి కాబట్టి 6 3 టైమ్స్ ఏమవుతుందంటే 180 అవుతుంది. ఇక్కడ 0 8 5 13 అవుతుంది. 630 అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ అలా కాదనుకుంటే సింపుల్గా చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయండి మీరు. 1500 అలాగే 600 రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 2100 వస్తుంది. ఓకే, ఈ 2100లో మనం ఏం చేయాలంటే 30% కనుక్కోవాలి కాబట్టి 30/100 చేస్తాం. 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మీరు మల్టిప్లై చేయండి. 0 సేమ్ రిపీట్ అవుతుంది. 3 1 3 3 2 6 630 వచ్చింది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 600 meters. ఇఫ్ ద రేషియో ఆఫ్ సైడ్స్ 12:13:15 దెన్ ఫైండ్ ద లాంగెస్ట్ సైడ్. లాంగెస్ట్ సైడ్ అంటే 15 వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, ఈ రేషియోలో ఉన్నాయి కాబట్టి ముందు వీటన్నిటిని యాడ్ చేయండి. అదే మన పెరిమీటర్ రేషియో అవుతుంది. ఓకేనా? మనకి పెరిమీటర్ వాల్యూ ఇచ్చాడు 600 meters. మనకి పెరిమీటర్ రేషియో తెలుసు. ఎలాగంటే ఈ సైడ్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది. 12 + 13 ఏమవుతుంది? 25. 25 + 15 25 5 30 40 అవుతుంది. ఓకే, ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 600. రేషియోలో చూస్తే మనకి 40 ఉంది. 1 పార్ట్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 అంటే కట్టు ఉంటుంది. 4 5 20. 15 అయితే మనకు వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత? 15. ఇక్కడ 12 పార్ట్స్ ఉన్నాయి, 13 పార్ట్స్ ఉన్నాయి, 15 పార్ట్స్ ఉన్నాయి. ఫైండ్ ద లాంగెస్ట్ సైడ్ అన్నారు. లాంగెస్ట్ అంటే 15 కాబట్టి 15 × 15 15 స్క్వేర్ అంటే 225 వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. లాంగెస్ట్ సైడ్ ఎంత ఉందంటే 225. షార్టెస్ట్ సైడ్ అంటే 12 పార్ట్స్ కనుక్కోవాలి. 12 × 15 చేయాలి. మిడిల్ సైడ్ అంటే 13 × 15 చేయాలి. 15 ఎందుకు చేయాలంటే ఈచ్ పార్ట్ వాల్యూ 15 వచ్చింది మనకి. మీరు ఒకవేళ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి క్లాస్ వినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి క్లియర్గా క్లాసెస్ చెప్పడం జరిగింది. అలాగే మిగతా టాపిక్స్ కూడా ఆప్టిట్యూడ్ సెక్షన్ సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. అవి ఒకసారి వినండి ఫ్రెండ్స్. మనం సాల్వ్ చేస్తున్న ఈ షీట్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. విజ్డమ్ హెల్ప్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఈ వీడియో లింక్ అలాగే ఈ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఏ మోటార్ బోట్ టేక్స్ 2 hours టు ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 9 km డౌన్ ద కరెంట్ అండ్ ఇట్ టేక్స్ 6 hours టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అగేన్స్ట్ ద కరెంట్. ది స్పీడ్ ఆఫ్ ది బోట్, స్టిల్ వాటర్ అండ్ దట్ ఆఫ్ ది కరెంట్ ఇన్ km/h రెస్పెక్టివ్లీ ఆర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ మోటార్ బోట్ టేక్స్ 2 hours టు ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 9 km డౌన్ ద కరెంట్ అన్నాడు. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి ఫస్ట్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం టేకెన్. డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ?
9 కిలోమీటర్ 9 బై టైం ఎంత ఉంది ఇక్కడ 2 అవర్స్. సో 2 4 4.5. సో 4.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సో సేమ్ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే 9 కిలోమీటర్ని 6 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. సో 3 3s 3 2s 3/2 అంటే ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. సో చూడాలి, డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి 4.5, అప్ స్ట్రీమ్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్. క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ది బోట్ అన్నాడు. బోట్ స్పీడ్ అన్నప్పుడు ఏం చేయాలంటే సో బోత్ స్పీడ్స్ని యాడ్ చేయాలి. సో 4.5 ప్లస్ 1.5/2 చేయాలి. అప్పుడు మనకి బోట్ స్పీడ్ వస్తుంది. సో 4 + 1 అంతా 5 అవుతుంది. అగైన్ 0.5 6 అవుతుంది. సో 6/2 అవుతుంది. 2 3 టైమ్స్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో 3 ఉండాలి, ఇక్కడ ప్రతిదానికి కూడా 3 ఉంది. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 4.5 నుంచి ఈ 1.5 మైనస్ చేయాలి. 0 అవుతుంది, 3 అవుతుంది. సో 3 ఏం చేయాలంటే 2 చేయాలి. అప్పుడు కరెంట్ స్పీడ్ వస్తుంది మనకి. కరెంట్ స్పీడ్ ఇక్కడ ఏం అడిగాడు, బోట్ స్పీడ్ అడిగాడు, అలాగే కరెంట్ స్పీడ్ అడిగాడు. సో 1.5 వస్తుంది. సో 3 అలాగే 1.5 కిలోమీటర్ పర్ అవర్ అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్ వర్డ్ అరైజ్ కెన్ బి అరేంజ్డ్. చూడండి, అరైజ్ అనేది ఏ విధంగా అరేంజ్ చేస్తాం, ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. అంటే ARISI ఉంది కదా, అలాగే AR. సో ఈసారి ఏమవుతుందంటే ఇక్కడ ఐ బదులు SIE అని, నెక్స్ట్ AR S తర్వాత I తర్వాత ఈ వచ్చి I వస్తుంది. ఇలాగా ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి, టోటల్ ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఎలా ఫామ్ అవుతాయి అంటే చూడండి, సో A అనేది ఒక డిఫరెంట్ లెటర్ ఉంది, అలాగే R అనేది ఒక డిఫరెంట్ లెటర్ ఉంది, I అని డిఫరెంట్ లెటర్, S అని డిఫరెంట్ లెటర్, E అని డిఫరెంట్, ఏ కూడా సేమ్ లేవు. కాబట్టి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది, 120 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 అని అర్థం. ఓకే, 5 × 4 × 3 × 1 అని అర్థం. సో 5 4s 20, 23s 60, 62s 120 సరిపోయింది. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ది ప్రోడక్ట్ ఆఫ్ ది రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ది రేషనల్ నెంబర్ ఏమవుద్ది, ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది. ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. ఎక్సెప్ట్ 0 అన్నాడు, 0 కానీ ఉంటే 0 అయిపోయేది. కాకపోతే ఈ 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది, ఎనీథింగ్ 0 అయిపోతుంది. కానీ ఇక్కడ 0 ఎక్సెప్ట్ 0 ఎందుకంటే కండిషన్ ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి కాబట్టి ఎక్సెప్ట్ 0 అంటే 0 కాకుండా ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ ఇప్పటికైనా ఏమొస్తుందంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. సో జనరల్, సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా క్లాసెస్లో మీరు ఎలిమెంటరీ మ్యాథ్స్ చదివేటప్పుడే దాన్ని ఆ పాయింట్ మనం చదువుతాం. ఓకే, ఫైండ్ విచ్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఫైండ్ ద విచ్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. 31 7 25 13 19 19 13. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ సిరీస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఒక బిగ్ నెంబర్ ఒక స్మాల్ నెంబర్ ఉంది. సో సేమ్ వీటి మధ్య నుంచి మనం రిలేషన్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ వస్తుంది, కానీ 7 నుంచి 13 13 నుంచి 19 19 నుంచి ఇక్కడ వచ్చే రిలేషన్ మనం కనుక్కోవాలి. చూడండి, ఆల్టర్నేట్ సిరీస్ అంటాం. ఒక నెంబర్ స్కిప్ చేసి నెక్స్ట్ నెంబర్ మనం కనుక్కోవాలి. సో 7 నుంచి 13 అంటే 6 యాడ్ అయింది. సో 13 నుంచి 19 యాడ్ అయిందంటే 6 యాడ్ అయింది. సో 90 నుంచి నెక్స్ట్ నెంబర్ అంతా 6 యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 6 యాడ్ అయింది, ఇక్కడ 6 యాడ్ అయింది, ఇక్కడ కూడా 6 యాడ్ అవుతుంది. కాబట్టి 19 + 6 అంటే 25 అవుతుంది. ఓకే, 25 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏ పాలిగాన్ హ్యాస్ 44 డయాగ్నల్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నాడు. ఓకే, 44 ఏమున్నాయంటే డయాగ్నల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కాదు, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు n of n-3/2 అవుతుంది. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, 44 ఉన్నాయి. ఇజ్ ఈక్వల్ టు n of, సో n-3 బై n ఉంది, 2 ఉంది కదా, 2. ఓకే, మనం n వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ నుంచి n వాల్యూ కనుక్కుంటే 2 4s 8 అవుతుంది. 2 4s 8 ఈజ్ ఈక్వల్ టు, సో n × n² అవుతుంది, 3n అవుతుంది. ఓకే, సో n² - 3n. సో నెక్స్ట్ ఏమవుతుంది, -88 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇక్కడ నుంచి సో 88 రావాలంటే 8 అంటే చూడండి, సో 11 8s 88 అవుతుంది. ఇక్కడ మైనస్ చేస్తే మనకి -3n రావాలి. సో n² - 11n
సో చూడండి, ఎప్పుడైనా సరే ఫ్యాక్టరైజేషన్ మీకు రావాలంటే ఇక్కడ కాన్స్టెంట్ 88 ఉంది కదా, అది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకి 88 వచ్చింది. సో ఈ 88ని మనం ప్రొడక్ట్స్ రాసినప్పుడు మిడిల్లోన -3 అని రావాలి, అలా రాసుకోవాలి. 11 × 8 వచ్చేసింది, 11 × 8 88 వచ్చింది. అలాగే ఇప్పుడు -11 + 8n - 88 = 0 కావాలంటే ఇక్కడ నుంచి ఈక్వేషన్ రిపీట్ అవుతుంది చూడండి. n² సామాన్ సరిపోయింది. -11 + n అంటే -3n వచ్చింది, -88 వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే n కామన్ తీయండి. n కామన్ తీస్తే ఇక్కడ n² కదా, ఒక n ఉంటుంది. -11 ప్లస్ ఇక్కడ 8 కామన్ తీస్తే మనకి n - 11 ఉంటుంది. సో రెండిట్లో నుంచి మనకు కామన్ ఏంటంటే n - 11. అలాగే ఇక్కడ n + n ఉంది, n + 8 = 0. ఓకే, సో n = 11 అవుతుంది. అలాగే n = -8 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎప్పుడైనా సరే నెగిటివ్లో ఉండదు కాబట్టి రాంగ్. సో n = 11 అవుతుంది. సో n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. సో n = ఏమవుతుందంటే 11. సో ఆప్షన్ చూడాలి, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతుందంటే సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. an event cannot occur then its probability is. సో ఈవెంట్ కెనాట్ అక్కర్ అన్నారు. సో అసలు ఈవెంటే లేనప్పుడు ప్రాబిలిటీ ఏముండదు. సో ఆప్షన్ సి 0 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers is 2 and the difference of their square is 28. The sum of the numbers will be అన్నాడు. సో డిఫరెన్స్ ఆఫ్ 2 numbers అన్నాడు, x - y = ఉందాం. సో ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు. సో x² - y² = 28 అనుకుందాం. సమ్ ఆఫ్ దేర్ అన్నాడు, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. వెరీ సింపుల్ ప్రాబ్లం. చూడండి, x² - y² = 28. a² - b² ఫార్ములా ఏంటి, x + y × x - y ఎంత ఇచ్చాడు 28 అన్నాడు క్వశ్చన్లో 28. మన దగ్గర x - y ఈక్వాలిటీ ఉంది. సో x + y, సో x - y వాల్యూ ఎంత 2 కాబట్టి 2 = 28. x + y సమ్ ఆఫ్ ది నెంబర్స్ = 28/2. 2 1s 2 4s 14 అవుతుంది. x + y ఏమవుతుందంటే 14. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ద సమ్ ఆఫ్ ది నెంబర్స్, సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే x + y. సో n d = 14 అవుతుంది. ఓకేనా. సో కన్వర్ట్ ద 1589 milligrams into grams అన్నాడు, milligrams into gram. సో 1 gram = 1000 milligrams అవుతుంది, 1000 milligrams. సో మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు గ్రామ్స్లలో చేంజ్ చేయమంటున్నాడు. మన క్వశ్చన్లో ఇచ్చిందేమో 1589. సో 1 milligram ఏమవుతుంది అప్పుడు చూడండి, 1 gram = సో 1000 milligram. మనకు 1 milligram = ఏమవుతుంది అప్పుడు 1/1000 grams అవుతుంది. ఓకేనా, 1/1000 grams. క్వశ్చన్లో మనకి 1589 ఏంటి మిల్లీగ్రామ్స్ అన్నాడు. సో 1589 milligrams గ్రామ్స్లో చేంజ్ చేయాలంటే 1/1000 రాయాలి. 3 zeros గాను 3 digits పక్కన పాయింట్ 1.89 రావాలి. సో 1.589 అంటే ఆప్షన్ డి ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాట్స్మెన్ ఇన్ హిస్ 12th inning మేక్స్ స్కోర్ ఆఫ్ 63 runs, thereby increases his average score by 2. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్టర్ 12th inning అన్నాడు. ఓకే, వెరీ సింపుల్. ఏ బ్యాట్స్మెన్ ఇన్ హిస్ 12th innings మేక్స్ స్కోర్ ఆఫ్ 63. సో 12th inningలో స్కోర్ 63 చేశాడంట. సో అప్పుడు 11th inning దాకా ఎంత స్కోర్ చేశాడో తెలియదు, కానీ 11th inningలో యావరేజ్ ఎంత ఉందంటే ఎక్స్ ఉంది. 11th inningలో యావరేజ్ ఎంత ఉందంటే ఎక్స్ ఉంది. సో 12 innings ఆడాడంటే 11 innings ఆడాడనే కదా, 12th inning ఆడుతున్నాడంటే అందులో 63 స్కోర్ చేశాడంటే అంతవరకు కూడా అప్పటి వరకు 11 innings వరకు ప్లే చేశాడు, ఆడాడు. సో ఈ 11th inning వరకు ఎంత యావరేజ్ ఉండవచ్చు అంటే ఎక్స్ అనుకుందాం. సో సమ్ ఆఫ్ రన్స్ ఏమవుతుంది, 11 × x అవుతుంది. సో n × a = t. t అంటే సమ్ ఆఫ్ ది రన్స్ అని. సో మీరు కనుక యావరేజ్ ప్రాబ్లమ్స్ విననట్లయితే సో మన ఛానల్లో యావరేజ్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి వినండి. ఎనీవే, సో మనం 11th inning వరకు టోటల్ యావరేజ్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటే సమ్ ఆఫ్ రన్స్ వచ్చేసరికి 11x అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, యావరేజ్ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయాలంటే సాల్వ్ చేస్తే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. ఇక్కడ యావరేజ్ వచ్చేసరికి ఎలా రాస్తాం, సమ్ ఆఫ్ రన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ అని రాసుకుంటాం. సో యావరేజ్ ప్రీవియస్గా ఎక్స్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 ఉంది కాబట్టి యావరేజ్ ఇంక్రీజ్ అయింది +2 అయింది. ప్రెజెంట్ కండిషన్లో రాస్తున్నాం.
సో దేర్ బై ఇంక్రీజెస్ ఈజ్ యావరేజ్ అన్నాడు కాబట్టి ఇది వరకు ఎక్స్ ఉంది యావరేజ్, ఇప్పుడు 2 అయింది. ఈజ్ ఈక్వల్ టోటల్ రన్స్ చూడండి, ప్రీవియస్గా 11 ఇంటూ ఎక్స్ రన్స్ ఉన్నాయి. సో 11 ఇంటూ ఎక్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఏమో 63 రన్స్ చేశాడు ప్లస్ 63 బై టోటల్ ఇన్నింగ్స్. టోటల్ ఎన్ని ఇన్నింగ్స్ అంటే 12 ఇన్నింగ్స్, అవి టోటల్ 12 ఇన్నింగ్స్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి యావరేజ్ ఆఫ్ 11th ఇన్నింగ్ వరకు వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి చూడండి 12 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది అంటే 12x ప్లస్ 12 2 = 24 ఈజ్ ఈక్వల్ 11x ప్లస్ 63 వచ్చింది. ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి చూడండి 11x ఉంది, ఇక్కడ 12x ఉంది, రెండింటిని మనకి సేమ్ ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 24 ఉంది. ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 39 వస్తుంది. సో ఎక్స్ 39 అంటే యావరేజ్ ఆఫ్ 11th ఇన్నింగ్ వరకు మనకి యావరేజ్ ఎంత ఉందంటే 39. కానీ 12th ఇన్నింగ్లో ఏమైందంటే 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి +2 చేస్తే మనకి 41 రావడం జరుగుతుంది. క్వశ్చన్ ఏమి అడిగాడంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్టర్ 12th ఇన్నింగ్. సో ఆఫ్టర్ 12th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ 41 అయింది. సో 39 కూడా ఉంది. సో మనకు ఆన్సర్ అది అవ్వదు, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 boys is 19.5 years. Then 7th boy will be how many years old అన్నాడు. వెరీ ఈజీ ప్రాబ్లం. 7 boys యావరేజ్ అన్నాడు. 7 boys యావరేజ్ అలాగే 20 years ఇచ్చాడు. 7 boys యావరేజ్ వచ్చేసరికి సో 7 into 20 చేస్తే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వస్తుంది. సమ్ ఆఫ్ ఏజ్ అంటే 140. సో ఈ 7 మెంబర్స్లో నుంచి మనకి 6 మెంబర్స్కి యావరేజ్ ఇచ్చాడు. సో 6 into 19.5 years అవుతుంది ఒక్కొక్కడికి యావరేజ్. సో మనం మల్టిప్లై చేస్తే సో 19 ఎంత అవుతుందంటే 1114 అండ్ 6 5 ఎంత అవుతుంది 30 అవుతుంది కాబట్టి సో డైరెక్ట్గా 3 రాసుకోవచ్చు. సో 117 వచ్చింది. ఓకేనా? సో 117 అనేది సమ్ ఆఫ్ ది ఏజెస్ వస్తుంది. చూడండి, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ 20 ఇచ్చారు, మల్టిప్లై చేయడం ద్వారా సమ్ ఆఫ్ ది ఏజెస్ వచ్చింది. సో 6 మెంబర్స్ యొక్క యావరేజ్ 19.5 ఇచ్చాడు. సో మల్టిప్లై చేయడం ద్వారా సమ్ ఆఫ్ ది ఏజెస్ వచ్చింది. సో ఇక్కడ మిస్ అయింది ఎంతమంది అంటే 7 6 ఉంది, అంటే మిస్ అయింది ఒకడు. సో ఒకటి మిస్ అయిందంటే ఇక్కడ 140 నుంచి 117 మైనస్ చేస్తే మనకి ఒకటి ఏజ్ అయితే వస్తుంది. 10లోంచి 7 అంటే 3 వస్తుంది, ఇక్కడ 3లోంచి 1 అంటే 2. సో 23 years అయితే ఆ మిస్ అయిన మెంబర్, అంటే నథింగ్ బట్ 7th బాయ్ అన్నాం కదా. ఆ మిస్ అయింది ఎవరంటే 7th బాయ్. 23 years, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 5 into 25 into 125. వెరీ సింపుల్. 5 నుంచి 25 రావాలంటే ఇంటూ 5 అయింది, ఇక్కడ కూడా ఇంటూ 5 అయింది. సో 125 నుంచి కూడా ఏమైందంటే ఇంటూ 5 ఉంది. 5 5 = 25, 5 2 = 10, 12, 5 1 = 5, 6 6 25 ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఏ అండ్ బి ప్రాబ్లం చూడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 10 days 15 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఏ స్టార్ట్స్ ఆన్ ద వర్క్ అండ్ బోత్ వర్క్స్ alternatively day after day, and how many days will the work be completed. ఓకే, ఏ అండ్ బి కెన్ డూ. సో ఏ వచ్చేసరికి 10 daysలో వర్క్ చేస్తాడు, బి వచ్చేసరికి 15 daysలో వర్క్ చేస్తాడు. టోటల్ వర్క్ వచ్చేసరికి 60 అవుతుంది. సో 60 కాదు 30 అవుతుంది. సో 10 3 = 15 2. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఏ ఫస్ట్ డే వర్క్ చేస్తుందంట, బి నెక్స్ట్ డే వర్క్ చేస్తుందంట. సో ఆ తర్వాత టోటల్ ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది. ఏ ఫస్ట్ డే 3 parts, బి నెక్స్ట్ డే 2 parts, టోటల్ 5 parts కంప్లీట్ అవుతుంది. నిజానికి మనకి ఎంత వర్క్ ఉంది, 30 parts వర్క్ ఉంది. సో ఇక్కడ ఎన్ని రోజులు 2 days, 2 daysకి కానీ 5 parts కంప్లీట్ అయింది. సో టోటల్ 30 parts ఉంది కాబట్టి 5 6 ఎంత అవుతుంది 30 parts కంప్లీట్ అవుతుంది వర్క్. సో ఇక్కడ 6 అవుతుంది కాబట్టి ఇంటూ 6 ఇక్కడ కూడా చేయాలి డేస్. 2 6 = 12 అవుతుంది. సో 12 daysలో టోటల్ 30 parts వర్క్ కంప్లీట్ అవుతుంది. 12 daysలో టోటల్ 30 parts వర్క్ కంప్లీట్ అవుతుంది. సో 12 days అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయినా మీకు అర్థం కానట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్ చూడండి. ఇంతవరకు 15 questions మ్యాథ్స్ సెక్షన్లో అయిపోయాయి. 15 sections మ్యాథ్స్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు రీజనింగ్ సెక్షన్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద నెంబర్ క్లస్టర్ రిపేర్ ఫ్రమ్ ద విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నాడు. మీరు గమనిస్తే 32:2, 15:15, 15:5, 36:6, 42:4 అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అన్ని డివైడ్ అవుతుంది. 2 అనేది 32 డివైడ్ చేస్తుంది, 5 అనేది 15 డివైడ్ చేస్తుంది, 6 36 డివైడ్ చేస్తుంది. కానీ 42ని by 4 డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ డి అనేది సింపుల్గా ఆడ్ పేర్ అని చెప్పవచ్చు. ఓకేనా? డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే మిగతా డివైడ్ అవుతుంది కానీ ఆప్షన్ డి డివైడ్ అవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి,
An exact clock shows 7 a.m. When the clock strikes 1 p.m., how many degrees does the hour hand rotate? సో అవర్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది అన్నాడు. సో 7 AM దగ్గర ఉన్న సో అవర్ హ్యాండ్ 1 PM, సో 1 PM దగ్గరికి వెళ్ళినప్పుడు అవర్ హ్యాండ్, నాట్ మినిట్ హ్యాండ్ ఫ్రెండ్స్, అవర్ హ్యాండ్ అప్పుడు ఎన్ని డిగ్రీలు ఇక్కడ మూవ్ అయింది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 12 అవర్స్లో మన అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీలు తిరుగుతుందంటే 360 degrees తిరుగుతుంది. అప్పుడు 1 అవర్లో ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 12 3 12 0. సో 1 అవర్లో 30 degrees అయితే రొటేట్ అవుతుంది. సో 1 అవర్లో అవర్ హ్యాండ్ ఏమవుతుందంటే 1 అవర్లో అవర్ హ్యాండ్ 30 degrees అయితే రొటేట్ అవుతుంది. ఇప్పుడు 7 AM నుంచి 1 PM వరకు ఎన్ని గంటలు అయినాయి? 7 - 1 6. సో 6 అవర్స్ అయితే మనకి టోటల్ ఈ యొక్క అవర్ హ్యాండ్ అనేది మూవ్ అయింది. అంటే ఈ 6 అవర్స్లో ఎంత డిగ్రీలు తిరిగిందంటే 1 అవర్కి 30 degrees కాబట్టి 6 hours × 30. సో 6 3 80 అవుతుంది, 18 అవుతుంది, 180 degrees అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నీ కోడ్ లాంగ్వేజ్ మ్యాన్ ఈజ్ రిటన్ యాజ్ ఉమెన్, ఉమెన్ ఈజ్ రిటన్ యాజ్ గర్ల్, గర్ల్ ఈజ్ రిటన్ యాజ్ బాయ్, బాయ్ ఈజ్ రిటన్ యాజ్ వర్కర్. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ 6-year-old ఉమెన్? సో 6 years ఓల్డ్ ఉన్నారంటే మనం ఏమంటాం? గర్ల్ అంటాం. కాకపోతే గర్ల్ని ఏమంటున్నాం ఇక్కడ క్వశ్చన్లో చూడాలి. గర్ల్ని ఏమంటున్నాం ఇక్కడ? గర్ల్ ఈజ్ రిటన్ యాజ్ బాయ్ అన్నాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏముండదు, ఒక క్వశ్చన్ అనమాట. ఇది ఒక కోడ్ లాంగ్వేజ్, ఇది ఒక టైప్. సో మ్యాన్ ఏమంటామంటే ఉమెన్ అంటున్నాం, ఉమెన్ని గర్ల్ అంటున్నాం, గర్ల్ని ఏమంటాం? బాయ్ అంటాం, బాయ్ని ఏమంటామంటే వర్కర్ని. సో వర్కర్ అంటాం. క్వశ్చన్ మనల్ని ఏం అడిగాడంటే 6 years ఓల్డ్ ఉమెన్ని మనం ఏమంటాం? సో 6 years ఉంటే ఎవరినైనా సరే మనం ఏమంటాం? 6 years ఉంటే మనం బిలో 6 years అయినా, సో అప్ టు 10 years వరకైనా సరే మనం గర్ల్ అని అంటాం కదా. సో 18 years వరకు మన ప్రతి ఒక్కరు కూడా గర్ల్స్ అంటాం. సో ఈ గర్ల్ని ఏమంటున్నామంటే ఇక్కడ, సో గర్ల్ ఈజ్ రిటన్ యాజ్ అన్నాడు, బాయ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ అవుట్ ఆడ్ వన్ ఇన్ ద సిరీస్ అని 3 5 7 9 11 ఇచ్చాడు. మీరు గమనించాలి ప్రతి ఒక్కడు కూడా 3 5 7 9 11. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేస్తే 2 డిఫరెన్స్ అంత సేమ్ ఉంది. ఆడ్ వన్ అంటే ఇక్కడ లేదు. కానీ ఒకటి గమనించవచ్చు, 3 5 7 11 ప్రైమ్ నెంబర్స్, 9 వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ కాదు. సో 9 డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ సో ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే. రిలేషన్ సంబంధించి ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్పడం జరిగింది. బ్లడ్ రిలేషన్ సంబంధించి క్లారిటీగా మీకు క్లాస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్, సో సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే ఈ PDF మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎంతమంది అయితే ఈ క్లాస్ మీకు యూస్ఫుల్గా ఉందో మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు కానీ షేర్ చేస్తే అప్కమింగ్ డేస్లో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.